వెల్కమ్ టు ఆగర్ న్యూస్. మనం ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం అంగడి తాంసీ అనే ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ 115 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక బంగ్లాలో ఉన్నాము. ఆ బంగ్లాకి సంబంధించి వారసుడు సీనియర్ జర్నలిస్ట్ రాజేష్ గారితో మనం ఉన్నాము. అసలు ఈ బంగ్లా ఎప్పుడు కట్టిరు, వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఎలాంటి వాటితో ఇక్కడ నిర్మించారు, బంగ్లాకి సంబంధించిన ప్రత్యేకతలని తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు రాజేష్, జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. ఇది మా యాన్సిస్టర్ ప్రాపర్టీ. మా తాతల ముత్తాతల నుంచి వచ్చింది. 1910లో వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చిన మా పూర్వీకులు మహారాష్ట్ర నుంచి వచ్చారు. తాత వాళ్ళ ముత్తాత వాళ్ళు. మేము ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు మేము 5వ జనరేషన్. వాళ్ళకంటే ఒక 3 జనరేషన్ల ముందు వాళ్ళు అక్కడి నుంచి ఇటు వచ్చిండ్రు. మీ తాతగారు ఏం చేసేవారు? ఇంత పెద్ద బంగ్లా ఎందుకు నిర్మించినారు? తాత వాళ్ళ నాన్న వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు. ఇక్కడ అప్పుడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడక ముందు తాంసీ ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంటుండే. చుట్టుపక్కల 60 గ్రామాల నుంచి ఇక్కడికి వాణిజ్యం కోసం వచ్చేవాళ్ళు. ఆ క్రమంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మా పూర్వీకుల కుటుంబం ఇక్కడే స్థిరపడిపోయింది వ్యాపారంతో. వాళ్ళ కుమారుడే 3వ తరం ఆయన రాజేశ్వర వాళ్ళ డాడీ పడిగల గంగారం గారు ఇక్కడికి వచ్చి స్థిరపడి ఈ బంగ్లా కట్టినాను. ఎంత అంటే విస్తీర్ణంలో ఈ బంగ్లా ఉంది? దాదాపు స్థలం మొత్తం ఎకరంకు పైగా ఉంది. ఇప్పుడు ఈ బంగ్లాలోని ప్రత్యేకతల గురించి చెప్పండి. ప్రత్యేకత ఏంటంటే ఆ మట్టికి పేడ, గుర్రపు లద్ది, బంక అవన్నీ కలిపి మిక్స్ చేసి గానుగాడించేవాళ్ళు. ఆ గానుగాడించి 15-20 రోజుల తర్వాత నానబెట్టిన తర్వాత అది కాంక్రీట్ కట్టే కూడా గట్టిదనం ఉంటుంది. దాంతో వీటిని నిర్మాణం చేసిండ్రు. ఇప్పుడు 115 సంవత్సరాలు అయిందంటున్నారు కదా, ఇప్పుడు దీనికి మరి బిల్డింగ్ స్ట్రెంత్ ఉందని అంటున్నారా? ఆ స్ట్రెంత్గా ఉంది. ఇంకో 50 సంవత్సరాలైనా దీనికి డోకాలేదు. ఎట్లా, ఎవరు చెప్పారు? ఇంజనీరింగ్ నిపుణులు చెప్పారా, మీరే అంటున్నారా? దీన్ని రెనోవేషన్ చేసే క్రమంలో దీని స్ట్రెంత్ కనుక్కోవడానికి ఒక 2-3 ఇంజనీర్లని పురావస్తు వాళ్ళందరినీ అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే కాపాడుకుంటే 100 సంవత్సరాలు ఉంటుంది, ఏం లేకపోయినా 50 సంవత్సరాలు అయితే మీకు ఇది బిల్డింగ్కు ప్రమాదం ఏం లేదని చెప్పారు. ఒక ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ బిల్డింగ్లో సుమారు ఎన్ని రూములు ఉన్నాయంట? 23 రూములు ఉంటాయి. ఒక కింద పోర్షన్ మాత్రమే మనము నివాసం కోసం కట్టుకున్నారు. మిగతా 20 రూమ్లన్నీ స్టోరేజ్ కోసం. అప్పుడు వాళ్ళకి 1500 ఎకరాల భూమి ఉంది. అంటే జనరల్గా జమీందారులకు, భూస్వామ్య కుటుంబాలకు మాత్రమే అంత భూమి ఉండేది. ఒక వ్యాపార కుటుంబానికి సంబంధించి ఇంత భూమి ఉండడం అనేది అరుదైన విషయం కదా. అంటే ఎట్లా అన్ని 100 ఎకరాల భూములు వచ్చి ఉంటాయి? వీళ్ళు ఇక్కడ అప్పుడు భూమికి వాల్యూ అనేది ఉండకపోయేది. ఇక్కడికి వచ్చే వాళ్ళు, డబ్బులు అవసరమైన వాళ్ళందరూ అమ్మిపోయేవాళ్ళు. వీళ్ళు వ్యాపారంలో సంపాదించిన డబ్బుతోనే ఆ భూములను కొనుక్కున్నారు. ఆ విధంగా వాళ్ళు ఇక్కడ తాంసీ గ్రామంలో ఒక 500 ఎకరాలు, మిగతా చుట్టుపక్కల ఒక 700-800 ఎకరాల నుంచి జమ చేశారు. రాజేష్ గారు చెప్పండి, మీ తాతలు ముత్తాతలు 1500 ఎకరాలు అంటున్నారు కదా, ఇప్పుడు మీకు మిగిలింది ఎంత? వాళ్ళు చారిటీకే ఎక్కువ ఇచ్చేశారు. ఇప్పటికీ ఈ ఊర్లో ఏ పండుగ జరిగినా, ప్రోగ్రాం జరిగినా ఇక్కడి నుంచి ఆశించేవాళ్ళు అన్నట్టు. వీళ్ళకు కూడా తాతగారికి ఆదాయ వనరు ఏం లేకుండా కాబట్టి ఆ క్రమంలో భూములన్నీ పోయినాయి. మీ తాతగారి గురించి ఒక పాట పాడితే 20 ఎకరాలు దానం చేసిందని విన్నాం, నిజమేనా? అవునండి. ఒక ఊర్లోనే ఒక ఆయన తంబూర వాయించడం ఆయన ఉండే. ప్రతి శనివారం ఆయన కూడా ఇట్లనే పాటలు పాడుతూ ఈ డబ్బు తీసుకునేవాడు. ఆ క్రమంలో తాత దగ్గరకు వచ్చి ఆయన ఎప్పుడు తాత దగ్గరే ఉంటుండి పాట రాస్తే ఆయనకు ఒక 20 ఎకరాల భూమి ఇచ్చేశాడు. అది నిజమేనా? నిజమేనండి. ఆయనకు శనివారం ఇక్కడికి వచ్చేవాళ్ళు చిందు యక్షజ్ఞానం కళాకారులు, పగటి వేషగాళ్ళు వాళ్ళందరూ వచ్చేవారు. ఇంటి ముందరున్న వాకిట్లో వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళకు ఆ చేతికి ఏది దొరికితే అది ఇచ్చేవాళ్ళు. అది బంగారం కానీ, డబ్బులు కానీ, ఇంకే వస్తువు కానీ. వస్తువుకు, బంగారంకు, డబ్బుకు విలువ లేకుండా ఒక పేరుకు మాత్రమే ఆయన విలువ ఇచ్చేసి అట్లా సంపదని చేశారు. అట్లా ఉన్న 1500 ఎకరాల భూములంతా హారతి కర్పూరంలో ఆవిరైపోయినాయి. తర్వాత వచ్చిన మీ నాన్నగారు కానీ, ఆ తర్వాత వచ్చిన కుటుంబ సభ్యులు ఏ విధంగా మీ జీవనోపాధి ఉన్నారు? మా నాన్న వాళ్ళు 7 మెంబర్స్ బ్రదర్స్. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికల్లా ఆస్తి అంతా కర్పూరం అయ్యేసరికల్లా వాళ్ళకు వేరే మార్గం లేక వాళ్ళు చదువు, ఉద్యోగాల మీద దృష్టి సారించారు. ఉన్న 7గురికి కూడా అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు అందరూ. అట్లా వేరే వృత్తులలో స్థిరపడిపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఆస్తి మీద కానీ, ఇది వైభవం మీద కానీ ఎప్పుడు కూడా దృష్టి సారించలేదు. రాజేష్ గారు, మీరు ఇంతకుముందు ఇవి ఒక న్యాచురల్ కలర్స్ అని చెప్పిండ్రు.
అంటే ఎవరు ఆ టైంలో అంటే ఇది 100 ఏళ్ల కిందన వేసిన కలర్సేనా? అవును. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు తాంసీ అనేది ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండే చుట్టుపక్కల 60 గ్రామాల నుంచి వ్యాపారులతో పాటు కళాకారులు వచ్చేవాళ్ళు. వాళ్ళకేంటి అప్పుడు ఆ రోజులలో సంపాదన లేదు కాబట్టి వాళ్ళు అంగట్లోకి వచ్చి వాళ్ళ కళను ప్రదర్శిస్తూ డబ్బు సంపాదించేవాళ్ళు. ఆ క్రమంలో రాజస్థాన్ నుంచి వచ్చిన కళాకారులు వాళ్ళు ఈ పెయింటింగ్స్ వేశారు. కలర్స్ ఇవన్నీ ఎట్లా? ఇవన్నీ ఆకుపసర్లతో 100 సంవత్సరాల క్రితం ఆకుపసర్లతో వేసిన కలర్స్ అన్నట్టు. ఇప్పటికి కూడా ఆ రోజు ఎట్లా ఏ కలర్స్ అయితే వాడి ఉన్నారో ఈ రోజు వరకు కూడా అవి అట్లనే చెక్కు చెదరకుండా ఉన్నాయి. కాకపోతే మెయింటెనెన్స్ లోపం వల్ల కొద్దిగా ఇది అయిపోయినాయి కానీ కలర్ ఏమాత్రం షేడ్ కాలేదు. దీంట్లో ఉన్నాయన్నీ మహాభారతం ఘట్టాలని యూజ్ చేశారు. ఇక్కడ గోపికా కృష్ణులు సేద తీరే చిత్రాలు ఇవి. లీజర్ సమయంలో గోపికా కృష్ణులు కోలాటాలు అవి ఆడుతుంటాయి కదా, దాంతో బొంగరాల ఆట అది ఉంటుంది కదా, దాన్ని ఇది ఇది వాళ్ళ వైభవం ఆ రాజుల నాటి వైభవాన్ని పట్టుకొని 9 మంది కన్యలతోని ఏనుగు చిత్రాన్ని గీశారు వాళ్ళు. మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇందులో 9 మంది కన్యలు ఉంటాయి. దాంట్లో చూపించండి. ఓకే ఓకే. కుంజరం అంటే ఏనుగు, నవకన్య కుంజర. ఇక్కడ నుంచి ఒక స్త్రీ, ఒక స్త్రీ బృందం లాగా ఈ 4 స్త్రీలు కాళ్ళు మధ్యలో వీళ్ళు, ఈయన పైన రాజు. దీని తర్వాత వచ్చి ఇక్కడ పాచికలు ఆడే మహాభారతంలో పాచికల ఇది ఉంటుంది కదా, పాచికలు ఆడే ఇది ఇక్కడ ఈ థీమ్ వచ్చేసి కుంతి మనకు కర్ణుడి కోసం సూర్యుని ప్రార్థించింది కదా, ఆ చిత్రం ఉంది. ఓకే. ఇక్కడ మాత్రమే ఈ ఉండేనా ఇంకా మిగతా ప్లేస్? ఈ మొత్తం ఈ లివింగ్ రూమ్లో మొత్తం పెయింటింగ్స్ ఉండే. దాని ప్రాధాన్యత మాకు అప్పుడు తెలియక మేము కలర్లు వేసేసుకున్నాం. అప్పుడు పెళ్ళిళ్ళు అంటే మనం ఇల్లుకి రంగులు చున్నాలు వేసుకోవడమే కదా, దసరాకు కంపల్సరీ ఇల్లు మొత్తం రంగులు వేసేది. ఆ క్రమంలో నాన్న వాళ్ళు ఆ రంగులు వేసేసి ఈ ఏరియా ఇంత వరండా లాగా ఉన్నది కదా. అవును. ఇక్కడ ఇది భోజనం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి అది బెడ్రూము. ఇక్కడ వచ్చిన వాళ్ళు చుట్టాలు ఎవరన్నా ఉంటే కూర్చోవడానికి, అంటే బయట వాళ్ళకి ఎవరికి లోపలికి అనుమతి ఉండేది కాదు. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఇక్కడ వరకు వచ్చేవాళ్ళు. ఇక్కడ కూర్చొని అక్కడ బయట సేద తీరేది. ఇది 1960లో మనకు అప్పుడు 58 వరకు మనకు కరెంట్ లేదు, మండలేదు. 58లో కరెంట్ వచ్చింది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆదిలాబాద్ వచ్చిన తర్వాత ఇంకేమైనా వేరే వస్తువులు ఉన్నాయా? ఇప్పుడు యూజ్ చేసిన పెట్రోమాక్స్ భవన నిర్మాణం కోసం డంగ్ అని పెట్టాను కదా, ఆ డంగ్ కోసం ఉన్న శిల అట్లనే ఉంది బయట. కొన్ని వస్తువులు కాలక్రమంలో చోరీకి గురైనాయి అన్ని. భూమి ఎట్లాగో ఒక ఎకరం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ దాదాపు ఎకరంన్నర అంటున్నారు కదా, అంటే దీన్ని ఇట్లనే ఉంచాలనుకుంటున్నారా? మరి ఈ భూమి అంటే బిల్డింగ్ని ఏమైనా కూల్చేసి మీకు మళ్ళీ ఎకరం భూమి వస్తుంది కదా అని చూస్తున్నారా? లేదండి, ఇది మా తాత ముత్తాతలు మాకు ఇచ్చిన హెరిటేజ్ సంపద, గత వైభవానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. అట్లాగే ఎన్నో కళాఖండాలు ఇక్కడ టేకు కర్రతో చెక్కిన కళాఖండాలు ఉన్నాయి. 100 సంవత్సరాల క్రితం ఆకుపసర్లతో వేసిన పెయింటింగ్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం వారసత్వ సంపదగా మా తర్వాత తరాలకు తెలియజెప్పడానికి ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు దీన్ని ఖర్చు చేసి దీన్ని ఇప్పటికీ కాపాడుతూ వస్తున్నాం.